IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారా అని అనిపిస్తుంది. ఎందుకని అంటే ఒక్కసారి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి గమనించినట్లయితే అప్పట్లో విజయసాయిరెడ్డి గారు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తున్నంత కాలం పార్టీలో పెద్దగా ఏవి కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినట్లు కనిపించలేదు. అంత స్మూత్గా నడుస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకువచ్చారో అక్కడి నుంచే చిన్నగా సమస్యలు మొదలవుతూ వచ్చాయి. ఇది అందరికీ కనిపించేటువంటి అంశమే. ఇప్పుడు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పార్టీ క్యాడర్ మాట్లాడుతున్నటువంటి అంశమే. ఏ శాఖలో ఏ సమస్య ఉన్నా, ఎవరు ధర్నాలు చేసినా, నోటీసులు ఇచ్చినా, సమ్మె చేస్తామని చెప్పినా ముందు ఆయనే కనిపిస్తాడు. లేదా ప్రతిపక్షాలు ఏ శాఖ గురించన్నా మాట్లాడినా ముందు ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. చివరికి ఎంతలా తయారైంది అంటే సకల శాఖ మంత్రి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక పేరు పెట్టే వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పార్టీ ఘోర పరాజయం పాలవటం, తర్వాత సమీక్షా సమావేశాలు మొదలుపెట్టడం, ఆయన ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయటం, చిన్నగా ఆయన మీడియాకి కనుమరుగవుతూ వచ్చారు. ప్రస్తుతానికి ఎక్కడా కూడా బయట కనిపించట్లేదు దాదాపుగా. ఇంకా ఇప్పుడు మరలా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ ఒకవేళ మరలా పార్టీ నిర్వహణ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారా, దిద్దుబాటు చర్యలు ఏమన్నా చేపట్టారా అని అనిపిస్తుంది. సో ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనించినట్లయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబే ఈ గొడవల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే లోపు పూర్తి స్థాయిలో ఈ విధంగా గొడవలు, అల్లర్లు, కొట్లాటలు వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం. దీంతో పాటుగా ఆయన మరొక విషయాన్ని కూడా మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏకి, బీజేపీకి అంటే ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి, సో బీజేపీకి టీడీపీ అవసరం ఎంతైతే ఉందో అంతే వైసీపీ అవసరం కూడా ఉంది. మాకు కూడా కేంద్రంలో బలం ఉంది. అందరూ కేవలం టీడీపీకే బలం ఉంది. 16 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి టీడీపీకి ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, మోదీ గౌరవం ఇస్తున్నాడని చెప్పి అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటి అంటే టీడీపీకి లోక్సభలో 16 ఎంపీల బలం ఉన్నమాట వాస్తవం. అయితే రాజ్యసభలో టీడీపీకి బలం లేదు. లోక్సభలో మాకు 4 ఎంపీలే ఉండుండొచ్చు, కానీ రాజ్యసభలో మాకు 11 మంది ఎంపీలు ఉన్నారు. సో ఆ లెక్కన చూసుకుంటే మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి 16 మంది ఉంటే మాకు 15 మంది ఉన్నారు. సో మా అవసరం కూడా ఉంది. మీకు లోక్సభలో బిల్లులు పాస్ అయినప్పటికీ రాజ్యసభలో కూడా ఆ బిల్లు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసి తీరాలి. ఆ బిల్లుకి బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటు వేసి తీరాలి. కాబట్టి మా అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది, ఎన్డీఏకి మా అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆయన మరొకసారి బీజేపీకి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మీరు మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు, మా పని ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది వ్యవహారం. సో కాబట్టి మీరు కాస్త ఆచితూచి వ్యవహరించండి, తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటే తర్వాత ఇంకేదో అవుతుంది అని చెప్పి ఆయన కాస్త సున్నితంగా ఇండైరెక్ట్గా హెచ్చరించినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే మరలా మేము ఎక్కడికి పోలేదు, మేము ఉన్నాము స్ట్రాంగ్గా, మళ్ళీ వీఆర్ గెట్టింగ్ బ్యాక్ అనేలాగా విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా కనిపిస్తుంది. సో దీని బ్యాక్ ఉన్న ఇంకా ఆంతర్యాలు ఏంటనేది ఆలోచిస్తే చాలా కనిపిస్తాయి. సో మీరు ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా అని చంద్రబాబు ప్రేరేపించారనో ఇంకోటి చేసి సిబిఐ కేసులను, ఈడీ కేసులను ముందుకు నడిపించాలనుకుంటే అవ్వదు. సో మా అవసరం కూడా ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి, తొందరపడి కేసులు మూవ్ ఆన్ చేయొద్దు అని కూడా చెప్పినట్టు కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఓవరాల్గా ఏదైతే ఏంటి మరి మళ్ళొక్కసారి విజయసాయిరెడ్డి అయితే తెర మీదకి వచ్చారు. ఎన్డీఏతో మేము ఉన్నాము, మేము సపోర్ట్ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. బీజేపీకి మేము సపోర్ట్ ఇస్తాము, బిల్లుల ఆమోదంలో మేము కూడా పాత్ర పోషిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి.